భారత్ మాతాకు జై, జై శ్రీరామ్, జై గోమాత. నా పేరు కాశెట్టి కుమార్. ఇంతకుముందు ఒక వార్త చూశాను. ఇప్పుడే 3 గంటలకు తెలియబడితే ఇట్లా బయట ఒక న్యూస్ చూశాను. కామారెడ్డి దగ్గర ఒక ఊళ్ళే భర్తను చంపు అని వీడికి 15 లక్షలు సుపారీ అంటారు దాన్ని. అది చూడండి, పెళ్ళిని చేసుకోవాలి, భర్తని ఎందుకు చంపాలి? ఓ దిక్కు పాకిస్తాన్లో యుద్ధాలు జరుగుతున్నాయి, ఇక్కడ గొడవలు అవుతున్నాయి. పాల్గంలో అక్కడ కాశ్మీర్లో భర్తలను తన ముందే 28 మంది చనిపిస్తే భార్యలు ఏడ్చుకుంటూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటాయి. ఇదంతా జనం ఎటుపోతుంది. అతన్ని ఎందుకు చంపుకోవాలి, అతని పెళ్ళిని చేసుకోవాలి, అదొకటి జరుగుతూ ఉన్నది. ఇది జరుగుతూ ఉన్నది. చూడండి ఎంత అన్యాయం ఉంటుంది. 15 లక్షలు భర్తను చంపని ఇచ్చింది, అది బయటపడింది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. మన రేపు పొద్దున నీకు వార్తా పేపర్లు వస్తుంది. వార్తా పేపర్లు రాకముందే నాది ఇప్పుడు నువ్వు చెప్తున్నాను. నేను నాకు 3 గంటలకు అందిన వార్త ఇది. పొద్దున నేను లేవగానే ఇట్లా అప్పుడు నేను ఆన్ చేస్తాను. వాట్సాప్ ఆన్ చేయగానే అది నాకు వచ్చింది. అది ఇలా జరుగుతూ ఉన్నది. చూడండి, అమాయకులు భర్తలు దొరికితే వాళ్ళని ఇంటిని అరాచకాలు చేసుకుంటూ వాళ్ళతో ఆడుకుంటారు. అమ్మాయిలు వాళ్ళతో కాకపోతే వేరే వాళ్ళతో చెప్పి చంపిస్తున్నారు. ఇలా జరుగుతుంది మన తెలంగాణలో. తెలంగాణ మొత్తం దేశమంతా జరుగుతుంది. అదే నాశనం అయిపోతారు. ఆఖరికి ప్రపంచం ఏమైందో ఏం పోతుందో తెలియదు. జై గోమాత, భారత మాతకు